హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అబ్బా. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఏంటంటే ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాము. నిజానికైతే ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆదివారం కాబట్టి చికెన్ ఫ్రై బగారా రైస్ చేసాను. బగారా అన్నం ఆల్రెడీ రెడీగా ఉంది, దానికి కాంబినేషన్గా టేస్టీ చికెన్ ఫ్రై అయితే చేద్దామని అనుకున్నాను. బగారా అన్నం అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే బిర్యానీ రైస్ తోటి చేశాను, మీరు నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఇంట్లోనైతే మిల్క్ ప్యాకెట్ ఉందని పిల్లలు మరగపెట్టేసి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే ఫుల్గా ఎనర్జీగా ఆడుకుంటారు కదా. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసి అందులోనైతే వేసేసుకున్నాను. ఇంకా కావాల్సిన మసాలాలు కూడా వేసేసాను. ఇంకా చికెన్లోని నీళ్ళు పోయి చికెన్లోకి కొంచెం పెరిగి యాడ్ చేశాను. ఇంకా మసాలాలు కూడా బాగా పట్టించి నెమ్మదిగా ఫ్రై చేసుకున్న. చివరిగా కొద్దిగా లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. ఇంకా అంతేనండి, బగారా రైస్ తినడానికి సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను కిచెన్లో వంట చేస్తూ బిజీగా ఉన్నాను. అప్పటికి జూ పార్క్ వెళ్దామని టైం అయిపోతుంది, పిల్లలు అయితే తొందర పెడుతున్నారు. మళ్ళీ కిచెన్లోకి వచ్చి అమ్మ అని పిలుస్తూనే ఉన్నాడు పెద్దోడైతే. ఇంకా జూ పార్క్ లేట్ అయిపోతుందని అంటూ తొందర పెట్టడం మొదలుపెట్టాడు. తొందరగా నేనైతే వంట పూర్తి చేసుకొని ఇంకా సింపుల్గా ఒక బ్యాగ్లో బగారా రైసు, చికెన్ కర్రీ, 2 వాటర్ బాటిళ్ళు, కిందన పరుచుకోవటానికి ఒక బెడ్షీటు, అవన్నీ పెట్టడానికి ఒక బ్యాగ్ అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోయాము. జూ పార్క్కి వెళ్దామని ఎందుకు అనుకున్నామంటే ముందు రోజు వర్షం పడింది, నెక్స్ట్ చల్లగా అనిపించింది. ఈ టైంలో బయటికి వెళ్తే బాగుంటుందని ఇంకా వెళ్దాం అనుకున్నాం అనమాట. కానీ బయలుదేరేటప్పుడు తెలిసింది ఫుల్గా ఎండ ఎక్కువైపోయింది. అదేంటో ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంది, బయటకు వచ్చేసరికి ఫుల్గా ఎండ ఎక్కువైపోయింది అనమాట. మాత్రం ఒక్కసారిగా ఎక్కువైపోయింది. అయినా పిల్లలు సరదా పడుతున్నారని మేము కూడా ఇంకా ఎంజాయ్ చేస్తూ జూ పార్క్ అయితే వెళ్ళిపోయాము. అదేంటో తెలియదు కానీ నాకు ఎలాగ అనిపిస్తుందో అందరికి అలానే అనిపిస్తుందో తెలియదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అందరం ఇంట్లోనే సినిమా చూస్తూ బిర్యానీ తింటూ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి జూ పార్క్ అయితే అరగంట ప్రయాణం చేసాము. జూ పార్క్ అయితే వెళ్ళిపోయాము. వచ్చాక జనాలు చూసి షాక్ అయ్యాము. జనాలు చూసి ఇంకా నేనైతే జూ పార్క్ ఎందుకు వచ్చామరా బాబా అనిపించింది. ఒక పక్క ఎండ, ఇంకో పక్క జనాలు చూసేసరికి నాకైతే ఫుల్గా చిరాకు అనిపించింది. మేము వచ్చేసాం కాబట్టి ఎంజాయ్ చేయాలని అనుకున్నాము. నిజం చెప్పాలంటే నాకు మొదటి నుంచి ఇక్కడికి రావాలని అయితే ఇష్టమే లేదు, కానీ పిల్లల కోసం వచ్చేసాము. ఇంకా జూ పార్క్ దగ్గరికి వచ్చాక జనాలు అంతా చూసి ఇంకా చిరాకు అనిపించింది. ఒక్క క్షణంలో వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇంకా మేము ఇంటి నుంచి ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుని వెళ్ళాం కదా. కానీ జూ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఆఫీసరు ఆ బ్యాగ్ని అయితే లోపలికి తీసుకుని వెళ్ళనివ్వలేదు. ఇంకా దాంతో బ్యాగ్ అక్కడే బయట పెట్టాల్సి వచ్చింది. దానికి బదులుగా ఒక రెడ్ కలర్ బ్యాగ్ అయితే ఇచ్చారు. దాన్ని తీసుకొని అవసరమైన వస్తువులు చేతిలో పెట్టుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం కదా. మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఒక్కొక్కటిగా లైన్ మీద యానిమల్స్ని చూస్తూ ఫోటోలు తీసుకుంటూ మొత్తం జూ పార్క్ అంతా చూసుకొని కాసేపు అయితే కూర్చున్నాము. ఇక్కడ మా చిన్నోడైనా పెద్దోడైనా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళ కోసమైనా ఇంకా రావాలి అనేసి అనిపించింది అనమాట. ఇక్కడ నేను తిరిగి బాగా అలిసిపోయి కూర్చున్నాను. ఈలోపు ట్రైన్ వచ్చిందనమాట. ఇంకా తిరగలేని వాళ్ళకి ఇంకా ట్రైన్ మీద వెహికల్స్ అక్కడ ఉంటాయి, హ్యాపీగా తిరగచ్చు. ఎండ కూడా బాగా ఎక్కువైందనమాట. కాకపోతే నడిచి వెళ్తేనే బాగా అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. బాగా తిరిగి బాగా ఆకలేసేస్తుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన చికెన్ ఫ్రై, బగారా అన్నం అయితే ఇక్కడ తినేద్దాం అనుకుంటున్నాము. అస్సలు తినడానికి కూడా చాలాసేపు ప్లేస్ వెతుక్కున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే దొరికింది. ముందుగా పిల్లలకైతే వడ్డించాను. ఇక్కడ మా మహానే తింటాననేసి ఇంకా వాడే తీసుకున్నాడు. ఎంత క్యూట్గా తింటున్నాడు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకనే చిన్న వీడియో కూడా తీసుకున్నాను.
ఇంకా మేము కూడా భోజనం అయితే చేస్తాము. ఇది జూ పార్క్ ట్రిప్ కంటే ఒక చిన్న పిక్నిక్ లాగా అనిపించింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక మంచి చోటు చూసుకొని కూర్చున్నాము. ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం తింటూ మాట్లాడుకుంటూ దాదాపు గంటన్నర సమయం అయితే గడిచిపోయింది. భోజనం చేశాక కూడా వెంటనే లేవకుండా ఇంకో అరగంట అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. అప్పటికే ఎండ కూడా బాగా చాలా ఎక్కువగా ఉండటంతో కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళి తిరగాలనుకున్నాము. భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ జూ పార్కులో తిరగటానికి మొదలు పెట్టేసాము. ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ చాలా పెద్దగా దగ్గరగా చూడటానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది. ఈరోజు ఆదివారం కావడంతో హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా ఎక్కడే ఉన్నట్టున్నారు. అందుకని నాకైతే ఒకటి అర్థమైంది, ఆదివారం మాత్రం అస్సలు రాకూడదు అనుకున్నాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, అస్సలు ఖాళీ లేదు. ఫైనల్గా అయితే జూ పార్క్లో ఉన్న యానిమల్స్ అన్నీ చూస్తాము. వాటి వీడియోలు ఫోటోలు అన్నీ లాస్ట్లో మీకు చూపిస్తాను. నిజంగా చెప్పాలంటే యానిమల్స్ మాత్రం చాలా బాగున్నాయి. పిల్లలు కూడా వాటిని చూసి బాగా ఎంజాయ్ చేశారు. నిజం చెప్పాలంటే మధ్యాహ్నం ఎండలో వచ్చినప్పుడు మాత్రం జనాలు రద్దీ వేడి వల్ల కాస్త సిరాగ్గా అనిపించింది. కానీ సాయంత్రం అయ్యేసరికి కాస్త చల్లబడింది. అప్పుడు జూ పార్క్ మొత్తం చాలా ప్రశాంతంగా అందంగా అనిపించింది. మొత్తానికి పిల్లల కోసం వచ్చిన ఈ ట్రిప్ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కానీ పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ ట్రిప్ కూడా స్పెషల్గా అనిపించింది. నిజం చెప్పాలంటే జూ పార్క్ చాలా బెస్ట్. బడ్జెట్లో ఒక రోజంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచిగా భోజనం చేయొచ్చు, తిరగచ్చు, నవ్వచ్చు, నడవచ్చు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇంకా మేము కూడా చాలా హ్యాపీగా తిరిగాము వాళ్ళతో పాటు. మామూలుగా అయితే మనం ఏ ప్లేస్కి వెళ్ళా బడ్జెట్ అనేది ఏవో కొంటూ ఉంటాం. బడ్జెట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇక్కడ ఏ బడ్జెట్ అవ్వదు, ఓన్లీ ఫుడ్ మాత్రమే అవుతుంది. అవి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చేస్తాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా తినడము, ఫుల్గా తిరగడము అది అరిగినంత వరకు. ఇంకా ఇలా అయితే జూ పార్కులో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ జూ పార్క్ అంతా తిరిగి తిరిగి నేను అలిసిపోయి కూర్చునేదాన్ని. కానీ ఈ పిల్లలు మాత్రం అస్సలు అలిసిపోకుండా ఎండలో తిరుగుతూనే ఉండేవారు. అక్కడక్కడ మాత్రమే మా ఆయన చిన్నోడిని అయితే ఎత్తుకుండేవారు అంతే. మొత్తం తిరుగుతూనే జంప్ చేస్తూ రన్నింగ్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేను మాత్రం ఫుల్గా అలిసిపోయాను. ఒక రోజంతా తిరుగుతూ ఉండాలంటే చాలా కష్టము. కానీ ఫైనల్గా మొత్తం తిరిగి అయితే ఇక్కడ మంచి ఫొటోస్ ఉన్నాయి. మంచి ఫొటోస్ కూడా తీసుకొని అయితే మేమైతే బయలుదేరిపోయాము. యానిమల్స్ని అయితే ఒక్కొక్కటిగా లాస్ట్లో వీడియో అయితే చేశాను, చూసియండి. ఇంతకీ ఈ వీడియో మీకు ఏమనిపించిందని చిన్న కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.